కార్తీక పురాణము 22వ అధ్యాయం ద్వాదశ పారాయణం. ఓ అగస్త్య, కార్తీక వ్రతం మీద ఆస్తిక్య బుద్ధి ఎవరికి ఉంటుందో వానికి కార్తీక మాసమంతా వ్రతం ఆచరించిన ఫలితం హరిబోధిని ద్వాదశి వలన కలుగుతుంది. సకల తీర్థ స్నానాల వలన ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది. అన్ని రకాల యజ్ఞాలు చేయడం వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం హరిబోధిని ద్వాదశి వలన కలుగుతుంది. గోవిందుని మీద భక్తితో ఏకాదశి చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకంటే ఎక్కువ ఫలం విష్ణువు వల్లవైన ద్వాదశి వల్ల కలుగుతుంది. ఆ ద్వాదశి నాడు చేసిన పుణ్యం కోటి మండుగుల హెచ్చవుతుంది. కొంచెం ద్వాదశి ఉన్నా కూడా దానిని విడవక పారాయణ చెయ్యాలి. పారాయణ దినాన ద్వాదశి గడియలు వదలకూడదు. అగస్త్య మునీంద్ర, పూర్వం మహాభక్తుడైన అంబారీషుడనే రాజు ద్వాదశ పారాయణ విడవకుండా చేసేవాడు. అంబారీష మహారాజు ఒకప్పుడు ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు మిగులు ద్వాదశి నాడు పారాయణ చేస్తూ ఉండగా దూర్వాసుడు వచ్చి ఆతిథ్యాన్ని కోరాడు. అప్పుడు అంబారీషుడు, స్వామి, ద్వాదశి పారాయణం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి తొందరగా రండి అని ప్రార్థించాడు. దూర్వాసుడు ద్వాదశి గడియలు వెళ్లకుండా వస్తానని స్నానానికి వెళ్ళి రాలలేదు. ఆనాడు పారణోచితమైన ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి. అతిథిని వదిలిపెట్టి ముందుగా పారాయణ చేయడం ధర్మం కాదు. బ్రాహ్మణుడు అగ్ని సదృశుడు కాబట్టి ముందు భుజించినట్లయితే శాపం ఇస్తాడు. ద్వాదశి వదిలిపెడితే హరిభక్తి వదిలిపెట్టినట్లవుతుంది. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు పారాయణ చేసినట్లయితే ఆ వ్రతం సార్థకమవుతుంది. పారాయణ కాలం ఉల్లంఘిస్తే పాపం సంభవిస్తుంది. వారివాసరం పుణ్యప్రదం అవటం వల్ల దానిని విడిచిపెట్టకూడదు. దానిని విడిచిపెడితే ప్రాయశ్చిత్తం లేదు అనుకుంటూ వేదవేత్తలైన బ్రాహ్మణులతో, ఓ ద్విజోత్తములారా, దూర్వాసుల వారింకా రాలేదు. ద్వాదశి గడియలు గడిచిపోయేటట్లున్నాయి. బ్రాహ్మణు కంటే ముందు భుజించడం శ్రేయమా, ద్వాదశ పారాయణ అతిక్రమించట శ్రేయమో నాకు బోధపడటం లేదు. దీనికి తగిన ఉపాయాన్ని ఆలోచించండి అని అంబారీషుడు అడిగాడు. ధర్మజ్ఞులైన బ్రాహ్మణులు ఏది మేలో ఏది కేడో బాగుగా యోచించి, రాజా, ద్వాదశికిని భోక్తకును అతిథికిని బ్రాహ్మణునికి అన్ని భూతాలకు పరమేశ్వరుడు అగ్ని రూపంలో గూఢంగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నవాడు ప్రాణవాయువు అనుగ్రహం వలన జఠరాగ్ని మండుతూ ఉన్నప్పుడు 4 తెగలైన అన్నములను భుజిస్తున్నాడు. అగ్ని ఉంటేనే ఆకలి పుడుతుంది. జఠరాగ్ని ప్రాణవాయువు వల్ల ప్రేరేపితమైనప్పుడు ఆకలి దర్పులు ఏర్పడతాయి. అందుచేత ప్రాణహితమైన అగ్ని సకల దేవతల చేత పూజింపబడుతుంది. అగ్ని అన్ని భూతాలలోనూ ఉంది కాబట్టి అగ్నిని తప్పకుండా అర్చించాలి. ఇంటికి వచ్చిన అతిథి చండాలుడైనప్పటికీ వానిని విడిచిపెట్టి ముందుగా భుజించకూడదు. అట్లు చేయడం వలన అతిథిని అవమానించడం కీలుకు మూలమవుతుంది. ఒకవేళ దూర్వాసుడు కోపించలేకపోయినప్పటికీ అతని కంటే ముందు భుజించడం న్యాయం కాదు. దూర్వాసుడు సమయానికి వస్తానని చెప్పి వెళ్ళి రాకపోవడం వలన తప్పు అతనిదే అవుతుంది. ద్వాదశ పారాయణ చేయకపోతే హరిభక్తి లేనట్లవుతుంది. పారాయణ చేస్తే దూర్వాసుడు తప్పక శపిస్తాడు. దూర్వాస శాపం. రాజా, ఈ సమస్య విడదీయరానిదిగా కనిపిస్తుంది. ఇది జన్మాంతర కృతపాపమే కానీ వేరేమీ కాదు. మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాం. నీకు తోచినట్లు చేయడం మంచిది అన్నారు. ఆ పండితులు మాటలు విన్న అంబారీషుడు వారితో, ఓ బ్రాహ్మణోత్తములారా, విష్ణుభక్తిని వదిలిపెట్టడం కంటే బ్రాహ్మణ శాపం ఎక్కువ కాదు. కేవలం మంచినీటిని తీసుకుని పారాయణం చేస్తాను. నీరు తాగినా భోజనం చేసినట్లే అని పెద్దలంటారు. ఈ విధంగా చేయుట బ్రాహ్మణాజ్ఞకు భంగం కాదు. ద్వాదశ పారాయణ చేయకపోవడం బ్రాహ్మణులకు కూడా మంచిది కాదు. నేను జలపారాయణ చేయడం వలన దూర్వాసుడు కోపంతో శపించినట్లయితే నేను జన్మాంతరంలో చేసిన పాప ఫలితాన్ని ఇచ్చిన వాడవుతాను అని మంచినీటితో పారాయణ చేశాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపంతో కర్కశంగా, ఓ రాజా, నీ అతిథివైన నన్ను విడిచి ఎలా పారాయణ చేశావు? శాస్త్రార్థం తెలియక ధర్మభ్రష్టుడవయ్యావు. అతిథికి ఆర్ఘ్యం ఇవ్వకుండా ముందు భుజించేవాడు అమేధ్యంలో పురుగువలే మలభక్షకుడవుతాడు. అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవాడు పాపాలు అనుభవిస్తాడు. నన్ను అవమానించినవాడు విష్ణుభక్తుడెట్లా అవుతావు? విష్ణుభక్తుడైన వాడు బ్రాహ్మణుల్ని ఎప్పుడూ అవమానించవు. నీలో బ్రాహ్మణ భక్తి లేదు, విష్ణుభక్తి లేదు. నీవు ధర్మిష్ఠుడవని వేషం వేసుకుని ధర్మాలన్నీ పాడు చేశావు. పాపాత్ముడవు. నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు అనగా అంబారీషుడు భయంతో అతనిని మొక్కుతూ, ఓ మునీంద్ర, నేను పాపాత్ముడను. నన్ను
నిన్ను శరణు వేడుకుంటున్నాను, నన్ను కాపాడు. నేను జ్ఞానం లేనివాడిని, నీవు జ్ఞానవంతుడవు. పాపపు తడుసులో పడిన మా వంటి వాళ్ళని కాపాడవలసిన ధర్మం మీది, కాబట్టి కాపాడమని మరీ మరీ ప్రార్థించాడు. దూర్వాసుడు ఏమాత్రపు జాలిని దయను చూపించకుండా తన ఎడమకాలితో తన్ని శాపం ఇవ్వడానికి సిద్ధపడి, నీవు చేపవు, తాబేలువు, వరహామవు, వికృత రూపుడవు, మరుగుజ్జువు, కటిక పనులు చేసే బ్రాహ్మణుడివి, జ్ఞానహీనుడవైన క్షత్రియుడివి, దురాచార పరాయణుడవు, రాజ్యార్హత లేని రాజువు, సకల జనులచే నిందింపబడు పాషాండ మార్గమున పోవువాడవు, క్రూరుడవు అయిన దయలేక బ్రాహ్మణులు చంపే బ్రాహ్మణుడవు అనే 10 జన్మలెత్తుతావని శాపం ఇచ్చాడు. ఇంతలో భక్త సులభుడైన మధుసూదనుడు తన భక్తుణ్ణి కాపాడటం కోసం చక్రాయుధాన్ని పంపాడు. మంటలతో కోటి సూర్యప్రకాశమానమైన వెలుగుతూ ఉన్న చక్రాన్ని చూచి దూర్వాసుడు భయంతో కనిపిస్తూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగు పెట్టడం ప్రారంభించాడు. చక్రం తరుముకుని వస్తుంటే దూర్వాసుడు భూమండలమంతా తిరిగాడు, కానీ ఎవ్వరూ రక్షింపలేకపోయారు. ఇంద్రుడు మొదలైన తోకపాలకులు, వశిష్ఠాదులైన ఋషులు, బ్రహ్మరుద్రాదులు కూడా తమ వల్ల కాదన్నారు. దూర్వాసుడికి దిక్కు తోచలేదు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యం మందలి 22వ అధ్యాయం సంపూర్ణం.